1000 మందికి పైగా అన్య మతస్థులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని టీటీడీని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. టీటీడీ ఎవరి ఆస్తి కాదని హిందువులది మాత్రమే అని తెలిపారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న బండి సంజయ్ పలు హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాలు పాలకులు మారిన అన్య మతస్థులు ఇంకా కొనసాగించడమేంటంటూ మండిపడ్డారు. ఆయన మసీదు చర్చిల్లో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. తక్షణమే వాళ్ళను తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టించి కాపాడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే హిందువుల ఆస్తి. ఇవాళ ఇంత ఘోరమైన విషయం అంటే, నిన్న నేను కాటేజీలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తుడు వచ్చిండు. సార్, హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, వాళ్ళ